పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా ముసలి మోతవారి రాములు తాత ఏం చేస్తున్నాడు చూద్దాం పాండ్రి. సిగ్గు శరం ఇజ్జతి ఈనం అన్ని చంపుకొని బతుకుతానవరా నీ బతుకుల బర్రె పెండయ్య. అసలు నీకు ఈ భూమి మీద ఎట్లా బతకాలని అనిపిస్తాంద్రా? తిన్నప్పుడు నీకు ఎట్లా పేగి పడతాంద్రా? ఎట్లా తిరుగుతానవరా ఊళ్ళే? నీ సిగ్గు తప్పిన మొక్కవుల మొర. అరే నువ్వు చేయబట్టి మనం మగ జాతికి కలంకాన్ని తీసుకొచ్చినవరా అలక దక్కువ చూడకిటి మొక్కన. అరే మా ముసలోడేమో గంతగన్న తిడతా అన్నాడు, ఆ తమ్ముడేమో కుయ్యనకుంటా తలదించుకొని కూర్చున్నాడు. ఇంతకీ ఏం జరిగింది కావచ్చు? ఆ తమ్ముడు చేసిన చెయ్యరాని తప్పు ఏంటిది కావచ్చు? అరే నువ్వు ఈ పని చేసినాక కూడా ఊళ్ళో ఎట్లా తిరగ బుద్ధి అవుతుందిరా ముఖం పెట్టుకొని? నీకు సిగ్గు శరం ఇజ్జతి ఈనం ఏమనిపిస్తలేవారా? అరే నీకు గింతగానం అంటే తలకి కిందికి వేసుకొని అట్లే కూర్చుంటానేమోరా, ఏం మాట్లాడవేంద్రా? ఏయ్ రావే ఊళ్ళకి పెద్ద మనుషులు వచ్చిళ్ళు అంటే నేను మాట్లాడు అనేది గిదేనా? పెద్ద మనుషులు వచ్చిళ్ళు రావే అని పిలిచేదందుకే మాట్లాడు అంటాను. నేను ఏం అడుగుతానో నువ్వేం మాట్లాడతాను అల్కదా? ఓ తాత ఇంతకీ ఏం జరిగింది? ఆ తమ్ముడు చేసిన తప్పేందో మాకు కూడా చెప్పరాదే, తెలుసుకుంటాం. ఇజ్జతి గల్ల ముచ్చట అని నీకు వాడకట్టోళ్ళందరికి. ఇక వాడకట్టోళ్ళది ఏమున్నదిరా? ఊరంతా తెలియని తెలిసే, ఇక తెలియంది లోకం అంతటికే. ఇక ఆ కోరిక కూడా తీరినట్టేరా ఎవరు కొండ్రీస్ మొక్కపోడా వాళ్ళది టీవీలో చూపిస్తుంది. నీ ఇజ్జత్ అంతా పోతూనే ఉన్నది. అబ్బో ఇజ్జతి గల్లోడు ముఖం అడ్డం పెట్టుకుంటాడు. అబ్బా మీకు ఎక్స్ట్రాలు ఎక్కువనే అవుతున్నాయి తమ్మి. ఇంతకీ ముచ్చటేందో చెప్పమంటే బాగా కథలు పడతానే ముసలోడా. ముఖానికి చేతులు అడ్డం చాలు కానీ ముచ్చట ఏదో చెప్పరాదురా దానికి. ఏ ముచ్చట అని చెప్పాలి ముసలోడా? సరే ఇక వాడేంది చెప్పేది నేనే చెప్తా కానీ ఇటు ఇనిపిల్ల. అయితే వీనికి పోయిన సంవత్సరం దీపాల పండుగకు పెళ్లి అయింది కదా. అవును అయ్యింది. కొంపదీసి పెళ్ళాన్ని కొడితే అవ్వగారింటికి పోయిందా ఏంది? ఇటుక చెడక ఈరవ్వ అంటే అవ్వ నన్ను అడగచ్చిర్రే అని అన్నదట. వెనుకటికి పోతుంది దీనాసంటిది అని నేను ముచ్చటేందో పురాగా చెప్పేదాకా ఇన్రా. అదే ఎందుకు అంతగానో ఇటుక చెడతాను చెప్పు. నేను ముచ్చట మంచిగా చెప్తాను. నేను వీనికి పోయిన దీపాల పండగకు లగ్గం అయింది కదా. అయితే వీని పిల్లం నీళ్లు పోసుకునేది. కడుపుతో ఉన్న పిల్ల అది దాని అవ్వగారింటికి పోయింది. అసలు వీడు ఏం చేయాలి? నెలకోపారన్నా పెళ్ళాన్ని చూసేటందుకు వాళ్ళ అత్తగారింటికి పోయి రావాలి. అరే దీని చిన్న మెదడికి ఇట్లా చితికిందారా? మాటికి నడిమిట్లా కచ్చి ముచ్చటంతా పెంట చేస్తా అంటది. అరే నేను ముచ్చటంతా పురాగా చెప్పేదాకా ఆగే చెంగడ బింగడ ఎగురకు ఆగు. జల్దీనే చెప్పరాదు ముసలోడ. మరి నానబెట్టి దీర్ఘాలు తీసుకుంటే చెప్పబడుతుంది. అవ్వగారి ఇంటికి నీళ్ళాటకు పోయిన వీని పెళ్ళం 9 నెలల తర్వాత బిడ్డను ఎత్తుకొని మళ్ళీ వీని ఇంటికి వచ్చింది. వచ్చేటాలకి ఈ మొగోడు ఏం చేసిండో ఎరికేనా? ఇంకో పెళ్లి చేసుకొని ఆ పిల్లంతో ఇంకో సంసారాన్ని మొదలుపెట్టింది. ఇక వీన్ని ఏ చెప్పుతోడు కొట్టాలి చెప్పు నువ్వే. వీనికి ఎట్లా కొడితే ఇజ్జత్ వస్తుంది నువ్వే చెప్పుగా. పోసి అన్నాలం పాడుగాను నీదే విగ్రహం తమ్మి. పెళ్ళం ఉండగా ఇంకో పెళ్లి చేసుకునేటందుకు నీకు ఇజ్జత్ లేదారా? ఓ గంత ఈగ్రం గల్ల మొగోడే అయితే గింత ఇజ్జత్ తక్కువ పని చేస్తున్నానే. ఇంకా ఈ మొగోడు ఊళ్ళో తిరుక్కుంటే ఏం చెప్తాడో ఎరికేనా? అరే ఏం చెప్తానో దానికి చెప్పురా ఓపారి. చెప్పురా అంటే ఎట్లా చూస్తాను ఏమరా? ఈ మొగోడు ఏం చెప్తాడో ఎరికేనా? ఇక మొగడా నేను మా అవ్వగారింటికి పోయినప్పుడు అలా నువ్వు ఒక్కనివే వండుకొని తినుడు బాగా తిప్పలు అవుతుంది కదా. ఇక ఆ తిప్పల పడకుండా ఉండాలని అంటే నువ్వు ఇంకో పెళ్ళాన్ని చేసుకో, నీకు అసలు తిప్పలే ఏముండదు అని ఈయన మొదటి పెళ్ళం చెప్పింది అని ఊళ్ళో చెప్పుకుంటూ తిరుగుతాండు అని అంటున్నావు. ఇప్పుడు ఆ మొదటి పెళ్ళం వచ్చి చెప్పు చీపిరి అందుకొని దంచుతా అంటే ఊరు జనాలందరికీ తెలుస్తాండి అసలు ముచ్చటేందో. చెప్పేమోరా? అరే అది తడికి కిందికి వేసుకొని చూస్తానే ఎవరా ఇజ్జత్ దక్కడా ఈ బతుకులవని. ఇగో గిట్లనేనే తాత హైదరాబాద్ కూకట్పల్లిలా భార్య కాన్పుకు పుట్టింటికి పోయే చుట్టాలకు భర్త ఇల్లుని అమ్మేసిండట. మళ్ళా ఇంటి పేరు మీద ఎత్తుకున్న లోను పైసలు కూడా భార్య కడుతున్నదటనే. ఇగో చూడు ఆ అక్క ఎట్లా బాధపడుతున్నదో. అమ్మగారి తల్లిగారిది చెన్నారావుపేట, భర్తది కొమ్మాల, వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. ఇల్లు మా ఆయన పేరు మీద ఉండండి. మా ఆయన అకౌంట్ నుంచే కట్ అయ్యేదండి. నేను ఆయన అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసేది. అవునండి, లోన్లో నేను కో అప్లికెంట్ ఉన్నాను. మరి మీరు సైన్ కట్టకుండా రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకున్నారు? అదే అండి, అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము వచ్చేసరికి ఇల్లు మేము కొనుక్కున్నామని అంటున్నారు. నీ కర్మల మన్నుగొట్ట వాడేం మనిషి పిల్ల, వానికి ఎంత సిగ్గుచరం లేదు కావచ్చు. పిల్లలు సంపాదించిన ఆస్తిని అమ్ముకుంటేందుకు వానికి ఇజ్జత అనిపిస్తలేదు కావచ్చునా? అరే గిత్తెత్త తయారయ్యారా మీరు అంతా? భూమి మీద పుట్టిన మనుషులైనారా మీరు? అసలు మీకు కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఇజ్జత్ ఈనం ఏమన్నా ఉన్నాయరా? ఒకతేమో మొగన్ని బొనికి ఆఫీస్కి చంపుతుంది, ఇంకోతేమో కుక్కర్లో పెట్టి ఉడకబెడుతుంది, ఇంకోటేమో శర్ర నూకెత్తది, ఒకడేమో పిల్లాన్ని ఊదిపోసి చంపుతాడు, ఇంకోవాడేమో శర్ర నూకేయాలని చూస్తాడు. అసలు ఏం మనుషులరా మీరు? అసలు భూమి మీదకి ఎత్తాచ్చిర్రా మీరు? మీ బతుకులనే బతుకుతున్నారా? మీ బతుకుల
ముసలోడా నువ్వు వస్తావరా ఆడ పెద్ద మనుషులు మా ఇంటికి ఎదురు చూస్తాడంట ఇంకా నేనేమత్తారా సిగ్గుశరం లేను బాడుకావు నువ్వు చేసిన శుద్ధ పూస పని అని ఇంకా నేను ఆడికి వచ్చి పెద్ద మనుషుల కాడ మావాడు మంచోడు అని చెప్పనారా అట్లా చెప్పేది ఉంటే నీకైతే సిగ్గు లేదు ముసలోడా అని నా ముఖం మీద తుప్పుకుని చూస్తారు ఇంకా నీతో బతుకాను ఇంకా నన్ను రమ్మంటారా పీకి నుంచి నువ్వు ఇంకా చెల్లె లేనలే. అవును నిజమే తమ్మి, మా తాత రాడుపో. నువ్వే ఎట్లనో అట్లా ఓ తీరుగా పంచాయతీ తస్పే చేసుకోపో. ఓ రాను ఇప్పటిదాకా ఎదురు కొడతాను బాగా నీతులు చెప్తాను. అగా చూస్తాను పిల్లవాని బల్బ్ మాటలు ఎట్లున్నాయో. అరే గిత్త తయారైలేంది పిల్ల భూమి మీద మనుషులంతా. ఒక్కలకు వాయి లేదు, వరుస లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు, ఒక భక్తి అనేది లేకుండా అయిపోతుంది అని అంటున్నా. అందుకే కావచ్చు ఈ కాలంలో పోరగాళ్ళు పెళ్ళిళ్ళు అంటేనే ఆమెడ దూరం ఉరుకుతాళ్ళు. ఈ పెళ్ళిళ్ళు చల్లగుండా ఏం పెళ్ళిళ్ళో ఏం పాడ. ఒకప్పుడు అత్త మామ పెళ్ళం మరదలు వదిన అన్న తమ్ముడు చెల్ల భర్త భార్య అనే మర్యాదలు ఎంత గొప్పగా ఉండేది. ఇప్పుడు అసలు ఎవ్వి లేనేలేవు. ఆస్తులు అమ్ముకునుడు, తన్నుకునుడు, గుద్దుకునుడు, సంపుకునుడు, బంద చి 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 ఇక మాట్లాడే ఈ రేపు అవుతున్న ముచ్చట్లు చూస్తుంటే అసలుకి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో ఏం సమజైతే లేదుల్లా. కడదాకా కాల్చుంటామని కట్టుకున్నోళ్ళే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక పానాలు తిత్తున్నారు. చిన్న చిన్న వాటికి సుతం పగలు వెంచుకొని భూమి మీదనే లేకుండా చేస్తున్నారు. ఈ నడుమ మనుషులు ఇట్లెందుకు తయారవుతున్నారో ఏందో ఏం సమజైతే లేదుల్లా.